నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. వీడియో యూస్ఫుల్ అవుతుంది అంటే ఇట్లా ఒక షేర్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే. ఇక్కడ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఐ థింక్ ప్రో ప్లస్ వేరియంట్ వస్తుంది, 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏదైతే అల్ట్రా క్లియర్ కెమెరా విత్ ఏ అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ అయితే చేసారు భయ్, బాగానే ఉంది అనుకోవచ్చు. 2 కలర్ వేరియంట్స్ చూపించారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఏఐ అల్ట్రా క్లారిటీ చూపిస్తారు. అండ్ సోనీ వాళ్ళ LYT 600 OS కెమెరాతో పాటు వస్తుంది. బెటర్ దెన్ డిఎస్ఎల్ఆర్ అంటారు. సో డిఎస్ఎల్ఆర్ అది ఇంతకుముందు ఛాన్సర్ చెప్పేసిన పక్క పెట్టేసాం. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ 45 వాట్స్ సూపర్ ఛార్జర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఏఐ సెంట్రికే ఉందన్నమాట రెండు కూడా. అంటే రియల్మీ 13 ప్రో అండ్ రియల్మీ 13 ప్రో ప్లస్. ఇక్కడ గ్లాస్ ఫీచర్స్ అవన్నీ కూడా చూపించారు. అండ్ సేమ్ కెమెరా 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా శాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీడియోకి సంబంధించిన శాంపుల్స్ బాగున్నాయి. ఇక్కడ మీరు డిఫరెన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఏఐకి దీనికి నార్మల్ దానికి కూడా ఎరేజ్ ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసారు అన్నమాట. ఏవైతే మనము రియల్మీ 13 ప్రో ప్లస్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉన్నవి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్, టాక్టికల్ ఇంజన్ అవన్నీ కూడా మంచి ఫీచర్ బేస్డ్ ఆన్ రియల్మీ UI 5.0 అండ్ ఎయిర్ జెస్చర్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా మంచి మంచి ఫీచర్స్ ఏవైతే డెస్క్టాప్ కనెక్ట్ చేసుకునే ఫీచర్స్ అవన్నీ కూడా ఇక్కడ నీట్గా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. మంచిగా అనిపించింది. ప్రైస్ ఎంత అంటే సో ప్రైస్ చూసుకుంటే మాత్రం జర డీసెంట్గా అనిపించింది నాకు. ప్రైస్ చూసుకుంటే మాత్రం 27,000 ఉందన్నమాట స్మార్ట్ ఫోన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రము 4 డిఫరెంట్ వేరియంట్లో కూడా వస్తుంది, కలర్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్లో కూడా. ఫోర్స్ చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 27,000 ఉంది. తర్వాత 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 29,000 ఉందన్నమాట. సో 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 32,000 ఉంది. కలర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎమరల్డ్ గ్రీన్ కలర్, మొనెట్ పర్పుల్ అండ్ మొనెట్ గోల్డ్ కలర్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. అలా ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉందంటే ఎస్బీఐ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మీరు గమనిస్తే స్మార్ట్ ఫోన్ అయితే మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవాలంటే రికమెండ్ చేస్తాం. బాగుందా అన్న తీసుకోవచ్చు అని అంటే పోయి తీసుకోవచ్చు పోయి, పెద్దగా హెడేక్స్ అయితే ఏం లేవు పోయి. స్మార్ట్ ఫోన్ బాగుంది. డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే పోయి స్లైడ్గా ఏం లేవు పోయి. UI అండ్ బోల్డ్ వేర్స్ కానీ నాకు పెద్దగా డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఆబ్వియస్గా రియల్మీ 13 ప్రో ప్లస్కి ఏదో చెప్పినానో ఇది కూడా అదే చెప్తున్నాను. కొంచెం స్లైడ్గా ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించింది. ఇది ఒక 2,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. 25,000 రూపీస్కి వచ్చేట బాగుండేది, అదొకటి డ్రాబ్యాక్ అనమాట. సెకండ్ పాయింట్. అండ్ బోల్డ్ వేర్స్ అవన్నీ కూడా డిజేబుల్ చేసుకోండి. అదొక్కటి చేస్తే ఇట్లా మీ UI ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా మంచిగా ఉంటుందని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవాలని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీఐ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా Edge 50 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉందనుకోవచ్చు. ఇక్కడ 30,000 లోపల వస్తుంది స్మార్ట్ ఫోన్ కూడా. దీని కాంపిటీషన్ లాగానే ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకో ఫోన్ చూసుకుంటే మాత్రమే నథింగ్ ఫోన్ 2A కూడా ఉంది. అంటే 12GB RAM వేరియంట్. 8GB RAM వేరియంట్ చూసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. సో ఇక్కడ 26,000 ఉంది, ఇది 27,000 ఉంది. ఒక 1,000 రూపాయలు ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 ప్రో 5G అనమాట. ఇక్కడ కూడా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తాను, 8GB RAM వేరియంట్. సో ఇది కూడా ఎగ్జాక్ట్ కాంపిటీషన్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ మోటరోలా Edge 50 వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ 30,000 వస్తుంది. కానీ మిగతా రెండు ఫోన్స్ నథింగ్ ఫోన్ 2A కానీ లేకపోతే రెడ్మీ నోట్ 13 ప్రో 5G కానీ రెండు కూడా దగ్గర అదే ప్రైస్ కేటగిరీలో వస్తున్నాయి. కాబట్టి బెస్ట్ కాంపిటీషన్ అయితే అంటాను. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. వీడియో గిట్ల నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. ఇంకేమైనా అర్థం కాలేదు, ఏమైనా పాయింట్స్ మిస్ అయినానో, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇట్లా కింద మ్యాక్సిమం కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ రిప్లై ఇంకా ట్రై చేస్తాను బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేలా కలుసుకుందాం.